డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మనం జోన్ 1 కట్ ఆఫ్ ఇస్తాం, గ్రూప్ 2 జోన్ 2 యొక్క బాసర జోన్ యొక్క కట్ ఆఫ్ ఇద్దాం పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్. ఇప్పుడు జోన్ 2లో మనకు ఏ జిల్లాలు ఉన్నాయి? ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి పోస్ట్ వైజ్. పోస్ట్ కోడ్ నెంబర్ 1 మున్సిపల్ కమిషనర్. ఇదేది మల్టీ జోన్ పోస్ట్. మల్టీ జోన్ పోస్ట్ అంటే 4 జోన్ల అభ్యర్థులందరూ కూడా దీనికి అర్హులే ఈ పోస్ట్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనరు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా ప్రతి పోస్టు పర్టికులర్ జోన్ ఎందరు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టుకు జోన్ 2 వాళ్ళు సెలెక్ట్ కాలేదు. అయినా పోస్ట్ కోడ్ ఏమి అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ పేరు చెప్తుంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఇది ఎంజెడ్ పోస్ట్, మల్టీ జోన్ పోస్ట్. మల్టీ జోన్ 1లో ఎన్ని ఉన్నాయి? 4 జోన్లు ఉంటాయి. 4 జోన్ల వల్ల అర్హులే. నెక్స్ట్ పోస్ట్ కోడ్ దట్ ఈస్ ACTO, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక్కడ చూడండి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? జోన్ 2కు ఈ జోనల్ పోస్ట్ అంటే ఈ 4 జిల్లా వాళ్ళే 95%కి ఎలిజిబుల్. లోకల్, నాన్ లోకల్ కింద ఎవరైనా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఓసీ జనరల్ 2 అలాట్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ ర్యాంక్ నాన్ లోకల్ క్యాండిడేట్ జోన్ 5 ఎంత? 391.593 బీసీబీ మేల్. ఓసీ జనరల్ అన్ని క్యాస్ట్ ఎలిజిబుల్. ఏ క్యాస్ట్ అభ్యర్థికి వచ్చిందంటే బీసీబీ మేల్ 107, స్టేట్ ర్యాంక్ 107, బ్రాకెట్ల ర్యాంకు, డెసిమల్స్, మార్క్స్. జోన్ 5 అనే అభ్యర్థికి జోన్ 2లో ఓపెన్లో కొట్టాను. ఓపెన్ అంటే అన్రిజర్వ్లో. మినిమం 2 పోస్టులు ఉంటే అందరూ ఏమనుకుంటారు? 95 అనుకుంటాం కదా, 100 ఉంటేనే 5 అనుకుంటారు. అట్లా కాదు. మినిమం 2 ఉన్నా ఒక అన్రిజర్వ్కి ఇవ్వాలి. నాలుగు మినిమం 2 ఉన్నా, 10 ఉన్నా ఒకటే. మినిమం 2 ఉన్నా ఒకటి ఇవ్వాలి. ఒకటి ఉంటే అవసరం లేదు. ఓసీ జనరల్ ఒకటి ఉన్న పడితే ఇక్కడ ఇచ్చుండేవాళ్ళు కాదు. 2 ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అట్లా అంటే నాన్ లోకల్ కొట్టాలన్నా కూడా మినిమం 2 ఉంటే టాప్ 1 కొట్టుకుంటే వస్తుంది. ఈ జోన్ 5 అనే వ్యక్తికి నాన్ లోకల్లో వచ్చింది. ఈ 2 ఉన్నాయి. ఇక్కడ 100కు 5 అనేది అందరు అనుకుంటారు, కానీ మినిమం 2 ఉన్నా ఒకటి అన్రిజర్వ్కి ఇవ్వాలి, ఒక నాన్ లోకల్కి ఇవ్వాలి. మినిమం 2, 10 ఉన్నా ఒకటి ఇవ్వాలి, 20 ఉన్నా ఒకటి ఇవ్వాలి. అట్లా 100 ఉంటే 5 ఇవ్వాలి. ఓపెన్లా ఓసీ ఫీమేల్ కూడా అండి. ఓసీ జనరల్ హైయెస్ట్ది, లోయెస్ట్ది. లోయెస్ట్ అన్న మనకు కట్ ఆఫ్ అన్న ఒకటి. హైయెస్ట్ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఓసీ ఫీమేల్ ఒకటే, ఏదో అలాట్ అయ్యేవాడే కూడా ఒకటే. 372.951 బీసీబీ ఫీమేల్ 407 ర్యాంకు. ఇక్కడ 136 ర్యాంకు లోయెస్ట్ మార్క్స్ ఓసీ జనరల్లో. ఓసీ ఫీమేల్లో బీసీబీ ఫీమేల్ 407 ర్యాంకు అభ్యర్థినికి 372.951. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒకటి లేడీకి అంటే ఉమెన్కి ఇచ్చింది. ఓసీ జనరల్ అంటే ఓసీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 జనరల్లో ఉన్నాయి, ఒకటి ఫీమేల్కి ఉన్నాయి. ఒకటి ఫీమేల్కి ఇచ్చినా లేదా? అట్లా 3 ఉన్నప్పుడే ఇవ్వడం జరుగుతుంది. 2 ఉంటే ఇవ్వరు. అది సుప్రీంకోర్టు తీర్పు మనకి రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ కేసులో ఏమన్నారంటే క్లియర్ కట్గా ఇచ్చింది. 33.33 ఫిల్అప్ అయినప్పుడే ఒకటి ఇవ్వాలని ఇచ్చింది. అంటే 3 ఉంటే ఒకటి ఇవ్వాల ఉమెన్కు. ఒకటి ఉంటే ఒకటి జనరలే, 2 ఉంటే 2 జనరలే, 3 ఉంటే ఇక్కడ 3 ఒకటి ఉన్నాయనుకోండి సార్, ఒకటి ఉన్నాయనుకోండి జనరల్ ఉమెన్, ఒకటి జనరలే ఉమెన్కి ఇయ్యరు. 2 ఉన్నాయనుకో 2 జనరలే ఉమెన్కి ఇయ్యరు. 3 ఉంటే 2 జనరల్, ఒకటి ఉమెన్, అంటే ఫుల్ఫిల్ కావాల. 1/3 33.33. 4 ఉన్న 2 3 ఇటు 1 5 4 1 6 ఉన్నప్పుడే 33 ఇట్లా అవుతుంది. ఇట్లా ఈ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఉన్నాయి హారిజాంటల్ ఇట్లా తీసుకోవాలనేది. అయినా దీని మీద సుప్రీంకోర్టు హైయెస్ట్ ఇంత. ఇదిగో నాన్ లోకల్కి వచ్చింది. మినిమం 2 ఉన్నాయి కాబట్టి Z1 జోన్ 1 ఇది Z5 అభ్యర్థికి వచ్చింది మేల్ క్యాండిడేట్. ఈ Z1 అభ్యర్థికి నాన్ లోకల్ కేటగిరీలో ఎస్సీ జనరల్ వచ్చింది.
కొందరికి ఇదే పోస్ట్ కావాలని ఉంటారు, వాళ్ళు ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. చాలాసార్లు ఇచ్చింది వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పోస్ట్ ప్రియారిటీ నాన్ లోకల్ అభ్యర్థికి జెడ్1 అనేది మినిమం 2 ఉన్నాయి కాబట్టి ఇచ్చింది. ఒకటి ఉంటే ఓన్లీ జెడ్2 జోన్ 2 వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ బీసీఏ 372.949 మొత్తం పోస్టులు ఉన్నాయి. 1 2 3 4 5 6 6 పోస్టులే ఏసీటీఓ ఉన్నాయి. 6 పోస్టులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో ఇస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసినాక కంటిన్యూ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త జోనల్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ రోస్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఇక 2 మనకు క్లియర్ అయినాయి. రోస్టర్ ఎట్లా ఇస్తారు, ఇవి కూడా మినిమం 2 ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ ఉన్నది. మినిమం 2 ఉంటే 1 షుడ్ బి అలాటెడ్ టు అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్. ఇక అది సేమ్ వేరే, ఇక్కడ అన్రిజర్వ్ వేరే వాళ్ళకి పోయింది, ఇక్కడ జోన్ 1 పోయింది, జోన్ 5 పోయింది. ఎందుకు మినిమం 2 ఉన్నాయి కాబట్టి. వాళ్ళు ఏ జోన్లో వాళ్ళకి ఏసీటీఓ కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జోన్లో వచ్చే అవకాశం ఉన్నా ఈ పోస్ట్ కావాలనుకున్నారు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కొన్నట్టయితే నాయబ్ తహసీల్దార్, దీన్ని డిప్యూటీ తహసీల్దార్ అంటారు, లేదా డిప్యూటీ ఎంఆర్ఓ అంటారు. హైయెస్ట్ లోయెస్ట్ ఇక్కడ చూడండి. మొత్తము ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఓపెన్లో 6, 4 ఇక్కడ ఓపెన్ జనరల్, ఓపెన్ ఫీమేల్కు 2, 6, 7, 8, 9, 10, 11, 12, 13 టోటల్ 13 పోస్టులు ఉన్నాయి. 13 పోస్టులు ఎట్లా ఫిల్అప్ అయినాయి చూద్దాం. ఇక హైయెస్ట్ చూడండి 418.071 బీసీబీ మెయిల్. ఇక బ్రాకెట్ ఉన్న స్టేట్ ర్యాంక్ 15 వ్యక్తికి 418.0.71. ఇగో ఎవరికి వచ్చింది? బీసీబీ మెయిల్. ఓపెన్ అంటే అందరూ ఎలిజిబుల్ కదా, జనరల్లో మేల్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబుల్, మరి ఎనీ క్యాస్ట్ ఎలిజిబుల్. ఓకే, హైయెస్ట్ ఇది, లోయెస్ట్ ఇది, మొత్తం 4 ఉన్నాయండి. ఓపెన్ జనరల్లో 4 ఉన్నాయి. ఇవి 2 హైయెస్ట్ లోయెస్ట్. మీది ఇద్దరు ఇక్కడ చూడండి 404.657 బీసీబీ మెయిల్ 50 ర్యాంక్ స్టేట్. వీళ్ళిద్దరు డీటెయిల్స్ కూడా ఇచ్చిన, అంటే టోటల్ 13 మంది డీటెయిల్స్. 404.423 బీసీబీ మెయిల్ 51 ర్యాంక్ స్టేట్, 51 ర్యాంక్. ఇది హైయెస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th. అంటే ఓపెన్ జనరల్ హైయెస్ట్ ఇది, ఓపెన్ జనరల్లో లోయెస్ట్ ఇది కట్ ఆఫ్. ఇక మధ్యలో ఇద్దరు, అంటే మొత్తం 4 ఓపెన్ జనరల్లో 4 పోస్టులు ఉంటే ఇది హైయెస్ట్ లోయెస్ట్, ఇక మధ్యలో సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఈ ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 50 ర్యాంక్ స్టేట్ ర్యాంక్ 50, స్టేట్ ర్యాంక్ 51. బీసీబీ మెయిల్ 40.4.617 చూడండి పాయింట్లలో ఉన్నది. నలుగురికి ఓపెన్ జనరల్. ఓపెన్ ఫీమేల్ చూడండి 2 ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు డీటెయిల్స్ హైయెస్ట్ 383.474 ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ స్టేట్ ర్యాంక్ 190. బీసీబీ ఫీమేల్కు 379.524 251 ర్యాంక్. ఓపెన్ జనరల్లో 4, ఓపెన్ ఫీమేల్లో 2, అంటే ఓసీ జనరల్, ఓసీ మహిళ. నెక్స్ట్ చూడండి ఎస్సీ. ఒకసారి వీడియో ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఖచ్చితంగా ఈ వీడియో ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓసీ జనరల్ చూడండి, ఎస్సీ జనరల్ చూడండి. ఎస్సీ జనరల్ ఉన్నాయి 2 పోస్టులు. 3 ఉన్నప్పుడే ఎస్సీ ఫీమేల్కి వర్తిస్తుంది. ఎక్కడన్నా కూడా 2 ఉంటే అది జనరల్ కిందకి. ఎస్సీ మేల్ అభ్యర్థికి 102 ర్యాంక్ 392.619 మార్క్స్. ఎస్సీ మేల్ ఇంకోటి కూడా ఎస్సీ మేల్కి వచ్చింది 370 ర్యాంకు, బ్రాకెట్ ఉన్న స్టేట్ ర్యాంక్, మార్క్స్ 374.171. ఇప్పుడు ఎస్టీ చూడండి 362.069 ఒకటే పోస్ట్ ఉంది ఎస్టీ మేల్. ఎస్టీకి అంటే ఇవన్నీ జనరల్ కింద కనుక ఎవరికి వచ్చింది? ఎస్టీ మేల్కి వచ్చింది 772 ర్యాంకు 362.069. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 381.279 ఒకటే పోస్ట్ ఉన్నది. మనం అన్నాం అప్పుడు రోస్టర్ నెంబర్ 9 కాబట్టి. ఈడబ్ల్యూఎస్ మేల్ 221 ర్యాంక్ అభ్యర్థికి 381. ఈడబ్ల్యూఎస్ మేల్ పురుష అభ్యర్థికి వచ్చింది, మహిళా అభ్యర్థి కాదు, పురుష అభ్యర్థి 381.279. బీసీఏ ఒకటే ఉంది, ఒకటే మేల్కి వచ్చింది, పురుష అభ్యర్థికి వచ్చింది 379.604 స్టేట్ ర్యాంక్ 250. బీసీబీ ఎవరికైతే 379.392 బీసీబీ మేల్ 257 ర్యాంక్ అభ్యర్థికి, బీసీబీ మేల్ అభ్యర్థికి బీసీబీ పోస్ట్ కైవసం చేసుకుంటాం. విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్, మనకు 6th రోస్టర్ తెలుసా కదా, విజువల్ హ్యాండిక్యాప్ 9184 ర్యాంక్ స్టేట్ ర్యాంక్ 9184 అభ్యర్థికి 301.129 మార్క్స్. బీసీడీ మేల్ అభ్యర్థికి విజువల్ హ్యాండిక్యాప్. రిజిస్టర్ గ్రేడ్ 2 పోస్ట్ నెంబర్ కోడ్
ఇది జోనల్ పోస్ట్. జోనల్ పోస్ట్ జోనల్ పోస్ట్ అంటే ఈ జోన్లో ఉన్న జిల్లాల వాళ్ళే అర్హులు. హైయెస్ట్ చూడండి 431.102 స్టేట్ 5వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ మెయిల్కి రావడం జరిగింది. లోయెస్ట్ మార్క్స్ అన్న కట్ ఆఫ్ మార్క్స్ అన్న బీసీ అంటే రెండే ఉన్నాయి కాబట్టి ఒకటి హైయెస్ట్ ఒకటి లోయెస్ట్ ఇద్దరికి 407.762 స్టేట్ ర్యాంక్ 36 ఓన్లీ 36 స్టేట్ ర్యాంక్ 36 అనే అభ్యర్థికి పురుష అభ్యర్థికి బీసీడీ మేల్ అభ్యర్థికి హైయెస్ట్ లోయెస్ట్ ఇది లోయెస్ట్ ఓపెన్ జనరల్లో లోయెస్ట్ ఉన్నాయి రెండే హైయెస్ట్ లోయెస్ట్. ఇప్పుడు ఎస్సీ ఒక పోస్ట్ ఉన్నది ఎస్సీ మేల్ అభ్యర్థికి 458 ర్యాంకు 371.033 మార్క్స్ ఇది ర్యాంకు స్టేట్ ర్యాంకు ఈ మార్క్స్. బీసీఏ అభ్యర్థికి 4 పోస్టులు ఉన్నాయి మొత్తం సబ్ రిజిస్టారు గ్రేడ్ 2 4 పోస్టులు ఉన్నాయి. బీసీఏ అభ్యర్థికి 387.431 బీసీఏ పురుష అభ్యర్థికి 146 ర్యాంక్ స్టేట్ ర్యాంక్. ఇట్లా 4. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ 5 రోస్టర్ నుంచి ఫాలో అవుతుంది. ఎట్లా తీసుకున్నారంటే రోస్టర్ పాయింట్ 1 to 100 ఒకసారి చూసుకుంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 4 ఈ నోటిఫికేషన్ 4 ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఒక 10 వచ్చినాయి అనుకోండి 14 అంటే 5 రోస్టర్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోస్టర్ ఓసీకి ఉన్నది, ఎస్సీకి సెకండ్, థర్డ్ ఓసీ, ఫోర్త్ బీసీఏ ఈ ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్. కొత్త జోనల్ సిస్టమ్ కాబట్టి కొత్త జోన్లు కాబట్టి అంటే జోన్ 1 జోన్ 2 ఇట్లా జోన్ 7లు కొత్తగా ఏర్పడిన నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ సబ్ రిజిస్టార్ 4 1 2 3 4 అయిపోయింది. ఓపెన్ 2 ఇచ్చిందా, ఎస్సీ కోటి ఇచ్చిందా, బీసీ కోటి ఇచ్చింది అయిపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 11 పడ్డాయి అనుకోండి. నెక్స్ట్ 5th రోస్టర్ ఓసీకి ఉన్నది, 6th విహెచ్ ఉంది, 7th ఎస్సీ ఇట్లా ఈ విధంగా 8th ఎస్టీ, 9th ఈడబ్ల్యూఎస్, 10th బీసీబీ, 11th ఓసీ, 12th ఓసీ, 13th ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఓసీ. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు కాబట్టి ఓసీకి ఇస్తారు, ఇది కూడా ఓసీ అనుకోవచ్చు. 14th బీసీసీ, 16 బీసీసీ 14 బీసీసీ, 15 ఎస్టీ, 16 ఎస్సీ ఇట్లా ఈ విధంగా 100 రోస్టర్ వరకు వెళ్తుంటుంది. ఎన్ని పోస్టులు ఉంటే అన్ని. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 4 కట్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఇస్తారు. ఇప్పుడు 11 ఇచ్చినట్టు ఇట్లా 10 ఇచ్చిందంటే ఇక్కడ వరకు, 20 ఇచ్చిందంటే 4 + 20 24 వరకు అట్లా 17 18 బీసీడీకి ఉన్నది అట్లా టోటల్గా ఈ విధంగా. అంటే ఎట్లా ఇస్తారనేది రోస్టర్ అవగాహన కోసం. కొందరు మళ్ళీ పోస్టులు ఉంటాయి ఉండవు. నెక్స్ట్ ఇమీడియట్ ఓసీ ఉన్నది, మళ్ళీ 4 ఇచ్చినట్టు ఒక ఓపెన్కి అయితే అట్లా వస్తుంది. అందులో 3 ఉంటే మినిమం 3 ఉంటే ఒకటి లేడీకి అంటే ఉమెన్కి రిజర్వ్ అవుతుంది, మహిళా అభ్యర్థికి రిజర్వ్ అవుతుంది. ఇది అవగాహన కోసం చెప్తున్నారు అంటే ఇట్లుంటాయి అనేది. నెక్స్ట్ కమింగ్ ఎట్లా గ్రూప్ 2 ఉంటుంది కాబట్టి దానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎన్ని మార్క్స్ వరకు ఉన్నాయనేది మనం డీటెయిల్గా చూసుకోవడం. ఇదే విశ్లేషణ అని. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారందరూ మన లేటెస్ట్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్, ప్రతి దాని యొక్క అప్డేట్ మనకు తొందర రావాలంటే ఒక చిన్న చేసే పని ఒకటి చిన్న పని, సబ్స్క్రైబ్ ఇవ్వడం. సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేస్తే ఓకే అయిపోతాయి సబ్స్క్రైబ్. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 5.